హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. రావ్ బహదూర్ మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు మీకు మాట చెప్తా. జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ మహా నుంచి వచ్చిన ఆఫ్టర్ కేర్ ఆఫ్ కంచలపాలెం మూవీ తర్వాత ఎక్సలెంట్ రైటింగ్, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ సూపర్బ్ డైరెక్షన్. కేర్ ఆఫ్ కంచలపాలెంతో ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో ఎగ్జాక్ట్గా ఈ రావ్ బహదూర్ మూవీ నుంచి కూడా వెంకటేష్ మహా అదే రీతిలో అన్నే ప్రశంసలు అందుకోబోతున్నాడు. అప్పట్లో 1 crore లోపల తీసిన కేర్ ఆఫ్ కంచనపాలెం మూవీ ఆల్మోస్ట్ 50 crores కలెక్ట్ చేసింది. అండ్ రావ్ బహదూర్ మూవీ కూడా లో బడ్జెట్ మూవీయే, కానీ హయ్యెస్ట్ ప్రాఫిట్ గెయిన్ చేసే కెపాసిటీ ఈ మూవీకి చాలా పుష్కలంగా ఉన్నాయి. వెంకటేష్ మహా కెరియర్లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్గా మిగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఈ మూవీకి వెంకటేష్ మహా రాశాడు. మెయిన్లీ ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. వెంకటేష్ మహా ఏమేమి ఊహించుకున్నాడో, ఏమేమి ఆలోచించుకున్నాడో అవన్నీ సత్యదేవ్ మీద పెట్టేశాడు. అండ్ మన ఫోకస్ మొత్తం సత్యదేవ్ మీద వెళ్ళిపోతుంది. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ వాజ్ పీక్స్. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 13-14 years అవుతుంది, కానీ మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ మాత్రం ఇప్పటి వరకు పడలేదు. ఫస్ట్ టైం సత్యదేవ్కి ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది అండ్ రఫ్ ఆడించేశాడు. ఈ మూవీలో సత్యదేవ్ చాలా క్యారెక్టర్ చేశాడు. అన్ని క్యారెక్టర్స్ పేకాట ఆడుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్లాంగ్, సత్యదేవ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు ద క్యారెక్టర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక సినిమాకి స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రావ్ బహదూర్ అనే మూవీకి స్టోరీ చాలా 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 బాగా కుదిరింది. ఎవ్రీ 10-15 minutesకి స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా టర్న్ అవుతూనే ఉంటుంది. హీరోయిన్ పేరేంటనేది నాకు తెలియదు, కానీ తన యాక్టింగ్ అండ్ డబ్బింగ్ ప్రతి ఒక్కటి ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్. సెట్ డిజైన్, ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ ప్రతి ఒక్కటి రావ్ బహదూర్ మూవీకి చాలా బాగా కుదిరాయి. ఈ మూవీ మొత్తం ఒక ప్యాలెస్లో జరుగుతుంది. అండ్ ఆ ప్యాలెస్ మొత్తం చూసిన తర్వాత నాకు రాజాసాబ్ మూవీ గుర్తొచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత మారుతి నిజంగా నీకు దండం పెట్టేయాలనిపించింది. ఎంత లో బడ్జెట్తో, ఇంత క్వాలిటీతో, ఇంత హై స్టాండర్డ్ స్టోరీ, ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్కటి సినిమాకి ఎంత బాగా కుదిరాయి, ఎంత బాగా తీసుకున్నాడు వెంకటేష్ మహా అనేది ఈ సినిమా చూసి నిజంగా మారుతి గారు ఒకసారి మీరు ఈ సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. రాజాసాబ్లో మీరు చేసిన మిస్టేక్స్, ఇక్కడ వెంకటేష్ మహా చేయని మిస్టేక్స్ ఏంటనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. 400 కోట్లు పెట్టి రాజాసాబ్ మూవీ తీసిన తర్వాత ఈ మూవీకి ఆ మూవీకి ఒకసారి కంపారిజన్ చేసి చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది రాజాసాబ్ మూవీకి అండ్ రావ్ బహదూర్ మూవీకి ఎంత డిఫరెన్స్ ఉందనేది. మెయిన్గా ఈ సినిమాకి అడ్వాంటేజ్ స్క్రీన్ ప్లే. అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెంలో మనం చూసినట్టయితే లాస్ట్కి ట్విస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ట్విస్ట్, అంటే సేమ్ ఎగ్జాక్ట్ ట్విస్ట్ కాదు, కానీ మనం ఊహించని ఒక ట్విస్ట్ చాలా 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 ఎక్సలెంట్గా కుదిరింది. నాకైతే చాలా టెరిఫిక్గా అనిపించింది, చాలా కనెక్టెడ్గా అనిపించింది. ఈ సినిమాకి నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే సాంగ్స్ నాకు అంతగా ఎక్కలేదు, కానీ బీజిఎం చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఒక 10-15 minutes మనకి ట్విస్ట్ అర్థమయ్యే మూమెంట్కి ఆ 10-15 minutes కొంచెం ల్యాగ్, కొంచెం ఎక్కువ అనిపించింది, కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ పెద్దగా అంత ఎఫెక్ట్ పడదు మూవీకి. ఈ సినిమాలో నెగిటివ్స్ ఏం పెద్దగా లేవు. సత్యదేవ్ యాక్టింగ్ అండ్ వెంకటేష్ మహా డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కుదిరాయి. అండ్ ప్రొడక్షన్ మహేష్ బాబు గారు అవన్నీ పెట్టిన ప్రతి ఒక్క రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంతే నేను చెప్పేది. అండ్ సినిమాకి వెళ్ళిపోండి ఏమాత్రం ఆలోచించకుండా. చాలా మంచి ఎక్స్పీరియన్స్, సినిమా బాగుంది. చాలా రోజులు మాట్లాడుకునే సినిమా వద్దని నాకు ఆల్మోస్ట్ అనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంటనేది. ఇది ఈరోజు రావ్ బహదూర్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.